ఎన్డీఏ ప్రభుత్వంలో పేపర్ లీకులు కొత్త కాదని ఇప్పటికిది ఐదోసారి అన్నారు కేటీఆర్. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నప్పుడే 3 సార్లు పేపర్లు లీక్ అయ్యాయని చెప్పారు. కొత్త బిల్లులు ముఖ్యం కాదని సంస్కరణలు ముఖ్యమన్నారు కేటీఆర్. విద్యార్థులకు మేలు చేసే బిల్లుకు తప్పకుండా మద్దతు తెలుపుతామని, అయితే అంతకుముందు కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. Let me first ask the union government, whatever happened to Radhakrishnan committee that was constituted a couple of years ago? Before we talk about the new bill that is being tabled, what happened to the previous committee's report? What is the action taken on those recommendations? What have been implemented? What have not happened? What was the efficacy of that committee? Let us understand. Before we start talking about new things and newer bills and newer legislations, let's understand, let's acknowledge what has been done in the past, what has been learned from the previous mistakes. This is not the first time in this government that papers have leaked. This is the 5th time. Under Dharmendra Pradhan ji, 3 times it has happened. Under this government, NDA government, 5 times it has happened. More important thing is what India wants today is accountability. What India wants today is transparency and, more importantly, reforms which are long lasting. So if that reform in the form of a bill is being brought forward with a good intent, of course we welcome it. Without a question, we welcome it. We will support it. But the government also has to answer what they have done about the previous committee. Radhakrishnan committee का क्या हुआ, उसका recommendation क्या कहाँ गया और उसका नतीजा क्या निकला, ये भी बताना होगा पहले तो. వికేంద్రీకరణే డీలిమిటేషన్ ప్రధాన ఉద్దేశమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పాలన వికేంద్రీకరణ జరగాలంటే ఎంపీ స్థానాలు కాదు ఎమ్మెల్యే సీట్లు పెంచాలని కోరారు. ఎంపీ సీట్లు పెంచి ఉత్తర భారతంలో అధికారంలోకి వస్తే దక్షిణ భారతదేశం గొంతు కోయడం కాదా అని ప్రశ్నించారు. అస్సాం, జమ్మూ కాశ్మీర్లో డీలిమిటేషన్ అమలు చేసి తెలంగాణ, ఏపీలో ఎందుకు అమలు చేయట్లేదో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. మేమేమంటున్నాం, ఇవాళ భారతదేశ పార్లమెంట్లో లోక్సభలో మీకు 543 ఉంది నెంబర్. మేమేమంటున్నామంటే డీలిమిటేషన్ యొక్క ఉద్దేశం ఏంటి? డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ జరగాలి, ప్రజలకు ఇంకా సన్నిహితంగా రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ప్రజలకు సన్నిహితంగా పనిచేయాలి నాయకులు. మీకు అవసరం అనుకుంటే, నిజంగానే ప్రజలకు అవసరం అనుకుంటే ఎమ్మెల్యే సీట్లు పెంచండి. దేశంలో 4000, ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎప్పుడు ఎమ్మెల్యేనే ప్రజలకి, ఎంపీలు కాదు. ఎంపీలు మొత్తం పార్లమెంట్లో ఢిల్లీ నుంచి ఏమైనా తీసుకొచ్చేది ఎంపీలు. ఎమ్మెల్యే సీట్లు పెంచండి. 4000 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి దేశంలో, 6000 చేయండి. మేము వద్దంటున్నాం. ఎంపీలు మీరేమంటున్నారు? ఎంపీలు పెంచి కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో కేవలం ఉత్తర భారతదేశంలో ఉండే కొన్ని రాష్ట్రాల్లో ఎవరైతే నెంబర్లు ఎక్కువ వస్తాయో వాళ్ళే మొత్తం కంట్రోల్ చేస్తారు దేశాన్ని, అంటే అది దక్షిణ భారతదేశం గొంతు కోయడం కాదా? అందుకే మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో పాస్ అయిన చట్టాలనే గౌరవించట్లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పాస్ అయింది, పార్లమెంట్ యాక్ట్. దాన్నే అమలు చేస్తలేవు కదా నువ్వు. అస్సాంలో, జమ్మూ కాశ్మీర్లో డీలిమిటేషన్ చేస్తావు ఎట్లా, ఆంధ్ర తెలంగాణ చేయవట్లా, ఎట్లా నమ్మాలి మరి నిన్ను? అందుకే ఈ ప్రభుత్వం బిల్లులో ఏం పెడుతుందో చూసినాకనే మా పార్టీ అభిప్రాయం చెప్తాం. చూద్దాం వాళ్ళు ఏం చెప్తారు, ఏంది డీలిమిటేషన్ నిజంగానే నువ్వు అన్నట్టు 50% పెంచుతారా? ఇప్పటివరకు అంతా ఊహాగానమే కదా, అందరూ అనుకోవడమే తప్ప ఎవరికేం తెలియదు కదా. పెడితే మా నాయకుడు కేసీఆర్ గారు, మేము, మా పార్టీ కూర్చొని సీనియర్ నాయకులందరం కూడా చర్చించుకొని ఏం చేయాలి, ఏం చెప్పాలి, రాజ్యసభలో మా వైఖరి ఏముండాలి, లోక్సభలో మాకు ప్రాతినిధ్యం లేదు అందరికి తెలిసిందే, ఏం చేయాలో చేస్తాం.